హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఇవాళ మనం కిచిడీ చేసుకుందాము. కిచిడీకి బియ్యము, ఎర్ర కందిపప్పు. ఇది నేను కొలతగా చూపిస్తున్నాను ఊరక. నేను ఆల్రెడీ గ్లాసు బియ్యము, అర గ్లాసు కందిపప్పు నానబెట్టేశాను అన్నమాట. ఈ దాంట్లోకి గరం మసాలా, నూనె, దీంట్లో జీలకర్ర, దానికి చెక్క, లవంగ, మిరియాలు, ఇది ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఇదేమో పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఒక్క నిమ్మకాయ, కొద్దిగా ఉప్పు, తగినంత పసుపు, ఇది నెయ్యి అన్నమాట. నెయ్యి నూనె కలిపి చేద్దాం. ఇప్పుడు మనం ఇవన్నీ కుక్కర్లో చేసుకుందాము. ఇప్పుడు మీకు అన్నీ చూపించాను కదా. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఇదే ఇవన్నీ తరుగుదాం అన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తరిగేసినాక మీకు తాలింపు పెట్టడం చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి మనం కుక్కర్ పెట్టుకుందాం. ఇది వేడెక్కేలోపు మనం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ తరిగేసేద్దాం. ఇట్లా బారుగా తరిగితే సరిపోతాయి. ఈజీగా అయిపోద్దండి. ఈజీ పద్ధతి. ఎవరైనా వెంటనే మనకి ఏదన్నా కూర అది ఎక్కువ చేసుకోవటే టైం లేకపోతే ఇలా చేసేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి అందరూ. ఇప్పుడు మనం దీంట్లో నూనె వేసేద్దాం. కొద్దిగా నెయ్యి వేద్దాం, 2 స్పూన్లు. అది వేడెక్కిద్ది కదా. వేడెక్కేటప్పటికి పచ్చిమిరపకాయలు ఇట్లా బారుకు కోసుకుందాం. ఇంక ఇదే కారం అండి. మనకి కారం వేయం దీంట్లో. అది ఇట్లా తరిగి ఇప్పుడు ఆ నెయ్యి నూనె కాగింది. జీలకర్ర మనం వేసేది, మిరియాలు, చెక్క, లవంగ, అవి కొంచెం చిటపట్లాడినాక మనం ఉల్లిపాయ వేసేద్దాం, పచ్చిమిరపకాయ వేసేద్దాం. ఇప్పుడు కొంచెం కళాయి తిప్పి ఇవి బాగా ఏగనిద్దాం. బాగా ఉల్లిపాయ బాగా ఏగాలి. ఉల్లిపాయ వేగిందండి. కరివేపాకు వేద్దాం, పుదీనా వేద్దాం. ఇది కొంచెం పుదీనా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం కొద్దిగా. కిచిడీ కదా, కిచిడిలోకి పుదీనా ఉంటే బాగుంటుంది టేస్ట్. స్మెల్ కూడా బాగుంటుంది. ఎవరైనా చుట్టాలు వచ్చినా వెంటనే తొందరగా చేసుకునే ఐటెం ఇది. దీంట్లోకి అన్ని కూరలు, ఏ కూర అయినా తినేసేయచ్చు. మెయిన్ గోంగూర అట్లాంటివి వేసుకొని తినాలి. ఏదన్నా మటన్లు, చికెన్లు ఉన్నా తినచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేద్దాం. అది ఇది కూడా కొద్దిగా వేగినాక దీంట్లోకి కొద్దిగా పసుపు వేద్దాం. తగినంత ఉప్పు వేసుకుందాం. నేను ఒక గ్లాసు బియ్యం వేసాను కదా, 1 స్పూనున్నర ఉప్పు వేసాను. ఇది కూడా బాగా తిప్పేసి అల్లం వెల్లుల్లి అన్నీ వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఎర్ర కందిపప్పు, బియ్యం దీంట్లో వేసేద్దాం.
గ్లాసు బియ్యానికి అర గ్లాసు కందిపప్పు తీసుకున్నాను నేను. అందరు చక్కగా చూసి చేసుకోండి, బాగుంటుంది. ఇంట్లో చేసుకుని బయట కిచిడి కంటే ఇంట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం శుభ్రంగా కూడా చేసుకోవచ్చు. సాయంత్రం పూట పిల్లలకి ఏదన్నా వచ్చిన తర్వాత ఏ కూరలు ఇది లేకపోయినా ఇలా చేసి పెట్టేసేయండి, బాగుంటుంది. పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఇలా తిప్పేద్దాం. తిప్పి ఇప్పుడు గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకుందాం. ఈ గ్లాస్తో తీసుకున్నాను బియ్యం, 2 గ్లాసులు నీళ్లు బియ్యానికి. నీళ్ళు ఇప్పుడు కందిపప్పు అర గ్లాసు వేసాం కదా, దానికి 1 గ్లాసు నీళ్ళు వేద్దాం, సరిపోదు. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసేద్దాం. కొత్తిమీర వేసి ఈ నిమ్మకాయ పిండేసి, 1 నిమ్మకాయ చాలండి. వేసేసి బాగా కలయి తిప్పి మూత పెట్టేద్దాం. కొంచెం గరం మసాలా కూడా ఇప్పుడే వేసేద్దాము, తర్వాత అంటే కలవదు మళ్ళీ. కొంతమంది దింపినాక వేస్తారు, అట్లా వద్దు. ఇప్పుడు మనం ఇప్పుడే వేసేద్దాం 1-2 స్పూన్లు గరం మసాలా. ఇట్లా అయితే ఇట్లా ముందే వేసామనుకోండి, బాగా మనకి మొత్తం అన్నంలో కలుస్తుంది. వేసి మూత పెట్టేసి ఇప్పుడు కొంచెం ఆవిరి వచ్చినాక విజిల్ పెట్టేద్దాం. 3 విజిల్లు వచ్చేసినాక ఆపేసుకుంటే రైస్ రెడీ అయిపోద్ది కిచిడి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చినాయండి, ఓపెన్ చేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని డిష్లో తీసేసుకుందాం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు మనం డిష్లో తిందాం. పెద్ద స్పూన్ తీసుకొని కిచిడి రెడీ అండి, గుమగుమలాడుతుంది. కిచిడి టేస్ట్ చేయండి, ట్రై చేయండి. ఫస్ట్ ఈజీగా అయ్యే పద్ధతి. టేస్ట్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయింది, కిచిడి రెడీ. గుమగుమలాడే కిచిడి రెడీ. టేస్టీగా ఉంటుంది బాగా. ఉత్తిదైనా తినేయచ్చు, ఏ కర్రీలో అయినా తినేయచ్చు. లేదు మీ ఇంట్లో మటన్ చికెన్ వండుకున్నప్పుడు అది కూడా వేసుకొని తినచ్చు. ఇంట్లో గోంగూర ఉంటే ఇంకా సూపర్గా ఉంటుంది, గోంగూర వేసుకొని తినచ్చు.